అపోస్తుడైన పౌలు ఆయనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ఏం చేస్తున్నాడంటే చెయ్యవలసినటువంటి పని చేయకుండా నిస్సహాయంగా మారిపోతున్నాడు. దాని నిమిత్తం ఆ బలహీనత తీసేయమని చెప్పి ప్రభువుని 3 సార్లు ప్రార్థన చేస్తే ప్రభు వచ్చన్నాడంట, బాబు బలహీనత అయితే తీయింది, కానీ బలహీనతలో నిన్ను బలపరిచే ఒక శక్తి నీకు ఇస్తున్నానని హీ గేవ్ హిమ్ హిస్ గ్రేస్. కృపకున్న ఆశ్చర్యాన్ని చెప్తున్నా. బలహీనతను బట్టి నువ్వు పని చేయలేవు, బలహీనతను బట్టి నువ్వు బలహీనుడు అయిపోతావు, బలహీనతను బట్టి యు విల్ ఫెయిల్. కానీ అలాంటి పరిస్థితుల్లో ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ టేక్ ఇనిషియేషన్. దేవుని యొక్క కృప పనిని తీసుకుంటుంది. నువ్వు చెయ్యలేని పని కూడా నీ ద్వారా బలంగా చేయిస్తుంది. కృపకున్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే నిన్ను ఓడిపోనివ్వదు, నన్ను ఓడిపోనివ్వదు. మన బలహీనతలే ఒకవేళ మన మీద పడి మనల్ని తొక్కేయచ్చు, ఒకవేళ మన బలహీనతలే మనల్ని ఓడించచ్చు. బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ లిఫ్ట్ యు హయ్యర్, హయ్యర్ అండ్ హయ్యర్. మరలా తిరిగి పడని విధంగా నిన్ను నిలబెట్టగలిగేదే దేవుని కృప. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, చప్పట్లు కొట్టడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. yes, you and me are weak. ఒక మనుషులుగా మనల్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మీరు దేవుళ్ళేవి కాదు. మీరు ఎవరన్నా నాలో బలహీనత లేవుడంటే మీరు పరలోకం వెళ్ళిపోవాలి, మీరు భూలోకంలో ఉండకూడదు. ప్రతి మనిషిలో ఏదో బలహీనత ఉంటుంది. మీరు మనుషులు జడ్జి చేసేటప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశారనుకోండి, చిచ్చి ఆడొక దొంగ, ఆడొక పాపి, ఆడొక నీచుడు, చిచ్చి అని చెప్పి వాళ్ళని అసహించుకోవద్దు. వాడు చేసింది అది, మీరు చేసేది ఇంకోటి ఉంటుంది. అది బహిర్గతంగా కనపడి, ఇది బహిర్గతం కనపడలేదంతే. అది సినిమా వేసారు, ఇక్కడ సినిమా వేయలేదంతే. ఏ మనిషిని జడ్జ్ చేసే అధికారం మనకి లేదు. ఓ మనుషుడా, తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవి? తీర్పు తీర్చే అధికారం నీకెక్కడిచ్చాడు దేవుడు? ఎవడు తీర్పు తీర్చట? మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నట్టు పాపం లేనివాడే తీర్పు తీర్చాలి. పాపం లేనివాడు యేసు ఒక్కడే, కాబట్టి ఆయన ఒక్కడే తీర్పు తీర్చ సమర్థుడు. కానీ పాపి అయిన వాడు ఎవ్వడు తీర్పు తీర్చలేడు. కాబట్టి ఎవరైనా మీరు జడ్జ్ చేసేటప్పుడు హోల్డ్ ఆన్. వాళ్ళ మీద గబక్కన రాయేసేయద్దు. వాళ్ళ మీద ఒక రాయి వేశారంటే మీ మీద 10 రాళ్ళు పడతాయి. ఎవరి తీర్పు వాళ్ళది, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. కానీ నీ గురించి, నీ జీవితాన్ని గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకోసాలు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట ఎప్పుడైతే తనకు అర్థమైందో పౌలు తన బలహీనతలోనే, చెప్పండి ఏమయ్యాడు? బలం పొందాడు. మీలో కూడా ఉన్నటువంటి ఈ బలహీనత ఒకవేళ మిమ్మల్ని బలహీనులుగా చేస్తున్నాయేమో అడగండి ఒకసారి. అయ్యా, గివ్ మీ యువర్ గ్రేస్ టు ఓవర్కమ్ ఇట్. లార్డ్, గివ్ మీ యువర్ గ్రేస్ టు ఓవర్కమ్ ఇట్. దీన్ని అధిగమించగలిగిన, ఈ కోపాన్ని అధిగమించగలిగిన, ఈ అలవాటుని అధిగమించగలిగిన, ఈ పాపాన్ని అధిగమించగలిగిన, ఈ లోపాన్ని అధిగమించగలిగిన శక్తిని దయచేసి నాకు ప్రసాదించు ప్రభువా. దేవునికి స్తోత్రం. మీ లోపం ఏమిటో మీకు తెలుసు, మీ తప్పేమిటో మీకు తెలుసు. దేవుని కృప చేసే పని ఏమిటో తెలుసా? లోపాలతో ఉన్న మిమ్మల్ని లోపంలో ఉన్న వాళ్ళుగా కాకుండా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చేది దేవుని కృప. హల్లెలూయా.